మన జీవితంలో నేను జీవిస్తున్న జీవిత విధానంలో నిన్ను బాధించేవారు, నిన్ను ఏడిపించేవారు, నిన్ను కృంగదీసేవారు, నిన్ను అవమానపరిచేవారు అందరిలో నిన్ను చెడుగా, నీ యొక్క వ్యక్తిత్వాన్ని చెడుగా చేయాలని, నీపై నింద వేయాలని, నీ పట్ల చెడు ఆలోచన కలిగిన వారు ఓర్వలేని తనముతో, అసూయతో నీ పట్ల వారు చేస్తున్నటువంటి ప్రతి చెడు తలంపుకు, ప్రతి చెడు కార్యానికి నీవు ఎదురు నిలబడుతున్నావా, లేక దేవుని పాదాలను ఆశ్రయించి దేవుని నీకు నీ సమస్యలకు మధ్య నిలబెడుతున్నావా? దేవునికి నువ్వు అనుమతిస్తున్నావా, లేక నీ సమస్యలతో నీ శక్తితో నువ్వు పోరాడుతున్నావా? అయితే దేవునికి తామును అప్పగించుకున్న వారు వాక్యంలో మనం చూస్తాం, నిరాధారులు తాము దేవునికి అప్పగించుకొందురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందింతురు అనే వచనం మనం చూస్తాం. నిరాధారులు, బలహీనులు ఎవరికి అప్పగించుకుంటారంటే దేవునికి తాము అప్పగించుకుంటారు. అన్నిటినీ మించినటువంటి బలము కలిగిన దేవునికి తమ్మును ఎవరు అప్పగించుకుంటారో మించిన బలవంతుల చేతిలో నుండి దేవుడు రక్షించటానికి సమర్థుడై ఉన్న దేవుడు. ఆ బలవంతుల చేతుల నుంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని యొక్క బలము నీ జీవితంలో పని చేయాలి అంటే, ఆ శక్తి కలిగినటువంటి జీవం కలిగిన దేవునికి నీ హృదయంలో, నీ జీవితంలో, నీ సమస్యలో నువ్వు స్థానము అనేది ఆయనకు ఇచ్చినప్పుడే ఆయన తన కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు.